జై సీతారాం. బిల్ గేట్స్తో 7 సంవత్సరాల సహజీవనం ప్లస్ 27 సంవత్సరాల వైవాహిక జీవితం వెరసి 34 సంవత్సరాలు కలిసి కాపురం చేసిన మెలిందా 2021లో ఆయన నుండి విడాకులు తీసుకున్నారు. బిల్ గేట్స్ ప్రస్తుతం పౌలా హార్డ్ అనే ఆమెతో రిలేషన్షిప్లో ఉన్నట్టు తెలుస్తోంది. అది వాళ్ళ కల్చర్. కానీ ఆమెను పెళ్లి చేసుకోలేదు. అలాగే 60 సంవత్సరాల మెలిందా కూడా తనకంటే 12 సంవత్సరాల చిన్నవాడైన ఫిలిప్ వాగన్ అనే 48 సంవత్సరాల ఒక పారిశ్రామికవేత్తతో రిలేషన్షిప్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిలిప్ వాగన్ ఇంతవరకు ఎవరిని పెళ్లి చేసుకున్నట్లు గాని 48 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి గల కారణం గాని ప్రపంచానికి తెలియదు. అలాగని అతడు మెలిందాను కూడా పెళ్లి చేసుకోలేదు. టీనేజీ ఆడపిల్లలతో వ్యాపారం చేసే జెఫ్రీ ఎప్స్టీన్ లాంటి హై క్లాస్ బ్రోకర్లుండగా ఒక పారిశ్రామికవేత్తకు ప్రపంచంలో ఆడపిల్లలే దొరకనట్లు తనకంటే 12 సంవత్సరాల పెద్దదాన్ని, వృద్ధాప్యంలో అడుగు పెడుతున్న దాన్ని, 3 పిల్లల తల్లిని పెళ్లి చేసుకోవడానికి ఫిలిప్ వాగన్ ఏమైనా పిచ్చివాడా? బిల్ గేట్స్ మాజీ భార్య ప్రస్తుతం నాతో రిలేషన్షిప్లో ఉన్నది అని గొప్పగా చెప్పుకోవడంలో ఉన్న కుళ్ళు ఆనందాన్ని, కుహనా ఆభిజాత్యాన్ని అతను అనుభవిస్తూ ఉండి ఉండవచ్చు. అంతకు మించి ఆమె నుంచి అతడికి లభించే ఆనందం ఏముంటుంది? ఈడా జోడా. మెలిందా కూడా నాకు మాత్రం బాయ్ ఫ్రెండ్ దొరకడా అని బిల్ గేట్స్ని దెప్పి పొడవడానికి అతనితో రిలేషన్షిప్ అని నాటకమాడుతున్నదేమో అనిపిస్తున్నది. నిజాలు ఆమెకే తెలియాలి. విడాకుల తర్వాత చాలా చాలా సంతోషంగా ఉన్నాను, వెరీ హ్యాపీ అని మెలిందా ప్రకటించడాన్ని చూస్తే అలానే అనిపిస్తోంది. మెలిందాతో విడాకులు చాలా బాధాకరమని, తప్పు జరిగిపోయింది అని విడాకుల తర్వాత బిల్ గేట్స్ కూడా విచారించాడు. మరోవైపు చూస్తే బిల్ గేట్స్ మెలిందాలు భార్యాభర్తలుగా విడిపోయిన 3 సంవత్సరాల తరువాత గతంలో ఇచ్చిన $8 బిలియన్ తోడు 2024 చివరిలో మరో $2 బిలియన్ మెలిందా నిర్వహిస్తున్న పివోటల్ ఫిలాంథ్రపీస్ ఫౌండేషన్ కోసం ఇచ్చినట్లు ఇటీవలి వార్తలు వెల్లడించాయి. ఇవన్నీ చూస్తుంటే బిల్ గేట్స్ మెలిందాలకు పరస్పరం ప్రేమ ఉన్నట్లే అనిపిస్తోంది. వాళ్ళిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది. అవకాశం దొరికితే నేనే వాళ్ళిద్దరిని ఒప్పించాలని ఉంది. కానీ నాకు అవకాశం దొరుకుతుందా? తలుచుకుంటే మన ప్రధాని నరేంద్ర మోదీ వాళ్లను కలపగలడు. జై హింద్, జై సీతారాం.